అమ్మా నమస్కారం. నమస్కారం. నన్ను గుర్తుపట్టిండ్రా? గుర్తుపట్టిన సార్. నరసన్న దగ్గరికి వచ్చిన 5 రోజులు కదా సార్, 5 రోజుల కోర్స్. మీ దగ్గర విత్తనాలన్నీ చూసినాం, చెట్లతో వ్యాపారం చూసినాం. ఒక 20 ఎకరాలలో ఎన్ని చెట్లు ఉన్నాయి? అది నేను చెప్పలేను. అన్ని చెట్లు ఉన్నాయి సార్. 11 ఎకరాల 20 గుంటలు. అది 20 ఎకరాలు కాదు, అది 11 ఎకరాలు 20 గుంటలే. అది అందులో ఎన్ని చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయి అది వాళ్ళకి చెప్పు. అన్ని లోకల్ సీడ్స్ అంటే నా పరిచయం చేస్తాను. అన్ని లోకల్ సీడే, వాటర్ పెట్టరు, కరెంటు ఉండదు, వాళ్ళ దగ్గర కరెంటు లేదు. 3 సార్లు చెట్లు పెడితే అగ్గితోని కాలిపోయినాయి ఎండాకాలం రాగానే. వాళ్ళు వాటర్ ఇవ్వరు. మొక్కకు ఏ మొక్క ఫ్రెండో ఆ మొక్క ద్వారానే చెట్లతోనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. దాంట్లోనే ఈ సీడ్స్ అన్ని మిల్లెట్స్ కానీ, మిర్చి కానీ, వంకాయ కానీ, టమాటా కానీ అన్నీ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కాపాడబడుతున్న విత్తనాలు. వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు, ఎద్దుతోనే దున్నుతారు. ట్రాక్టర్ వాడరు. కరెంటు కూడా ఇప్పుడు వచ్చింది, కరెంటు కొంత అవసరం కోసం తప్ప ఇన్ని రోజులు కరెంట్ లేదు వాళ్ళకి. అది సార్ వద్దనంగా నా బలవంతంతో చేసిన అవసరం, కొంత అవసరం ఉంటుంది అమ్మా. ఎంత కష్టపడ్డా కూడా 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడే తీసుకున్నాము. అది సరే అమ్మా, మీరు ఈరోజు మంత్రసా అని ముచ్చట్లు పెట్టింది కదా, మంత్రసాతో ఇప్పుడు మంచి సహజ డెలివరీ కావాలంటే ఇప్పుడు హాస్పిటల్లో చాలా లక్షలు ఖర్చు పెడుతుంటారు. మరి సహజంగా కావాలంటే మీరు మీ అనుభవంతో మా కోసం చెప్పండి. అదే చెప్తున్నా సారు, నేను మీకోసమే చెప్తున్నా. మీకోసం కాదు, ఇంకా 1000 మంది కోసం, ఇంకా 1000 పబ్లిక్ వినాలి. నార్మల్ డెలివరీ కావాలంటే మందులు వేసిన తిండి తింటున్నారు. ముఖ్యం అది. తిండి మంచిగా లేదు. మన తిండి తినకొచ్చిండ్రు. మనం తినే తిండి తింటారా? పచ్చజొన్న రొట్టె తింటారా? సాయిజొన్న రొట్టె తింటారా? తైదమ్మలు తాగుతారా? బూస్ట్ తాగుతారు. అవునా కాదా? బూస్ట్ తాగుతారు పిల్లలు అంటున్నా. బూస్ట్ తాగుతారు, పాలు తాగుతారు, కానీ మన తైదమ్మలు తాగమంటే తాగుతారా? రాగులు అంబలు తాగాలి. అంబలు తాగితే మనకు బొక్కలకు గట్టిగా ఉంటుంది, బలం ఉంటుంది, రక్తం వస్తుంది, బలం వస్తుంది. పాలు తాగితే బలం వస్తుంది అని పాలకి ఎగబడ్డరు. కానీ ఇంట్లో ఉన్నంత మిల్లెట్లు ఉన్నంత బలం ఉంటుందా? ఉండదు. మిల్లెట్స్ ఇంకేమేమి లాభాలు ఉంటాయి? చాలా లాభాలు ఉంటాయి సార్. షుగర్కు కూడా కంట్రోల్ చేసేట్టుగా ఉంటుంది మిల్లెట్. ఇప్పుడు బూద బియ్యం ఉన్నాయి, సామ బియ్యం ఉన్నాయి, మళ్ళీ అంటుకొర్ర బియ్యం ఉన్నాయి. మిల్లెట్లలో చాలా రకాలు. అవన్నీ కూడా మీరు ఉప్మా చేసుకోనొచ్చు, ఇడ్లీ చేసుకోనొచ్చు. మరి మంచి రుచి ఉంటాయమ్మా. అన్ని రుచుల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. హోటళ్ళకి వెళ్తున్నాం, రెస్టారెంట్లకి వెళ్తున్నాం. ఆ హోటళ్ళల్లో తినే తిండికి అలవాటు వాడే ఈ తిండిని మర్చిపోతున్నారు. మీరు దయచేసి ఆ హోటల్ తిండి మర్చి మా తిండికి రమ్మని మేము చెప్తారు. మా తిండికి మళ్ళీ నేను మీ దగ్గర హోటల్ తిండికి పోకుండి మన దగ్గర ఉన్నది మీకు ఎంత కావాలో నేను సప్లై చేస్తా. మన తిండి తినండి, మంచిగా ఉంది. నేను మీ దగ్గర సజ్జలు తిన్నా, మంచి రుచిగా ఉంది. రొట్టె తిన్నావు కదా, 5 రోజుల కోర్స్ బాగుంది. రొట్టె తిన్నా. మరి 5 అంబలు తాగలేవా? తాగినా అంటే అందరి కోసం అడుగుతున్నాను. అదే అట్లా రుచి ఉన్నదా లేదా? చాలా బాగుంది. ఆకుకూరలు మన దగ్గర. అవును, మీరు గ్రీన్ టీ కూడా పోసారు. మరి రోజల్ల టీ, బెల్లం కూడా మీ సొంతంగా తయారు చేస్తారు. బెల్లం గాను గట్టి, నేను ఇంత శాత కాదంటే కూడా బెల్లం గాను గట్టి బెల్లం చేస్తాం. బెల్లం కూడా చేస్తాం. బెల్లం చేస్తాం. క్వింటాల్ టన్నుల కమాన మాట. 1-2 రోజులే అమ్ముతారు, తర్వాత మళ్ళీ వాళ్ళ పనుల మీద పడి. మేము ఇప్పుడు ఇక్కడ 2 రోజులు వచ్చినాం, రేపటి సారి మా పని మాకే. మేము ఇసొంటి పని చేస్తే ఎట్లా బతుకుతాం? మీకు తిండి అందియాలి కదా. నాకు ఇప్పుడు ఈ పని పెట్టుకొని దుకాణం పెట్టుకొని అంటే నేను ఇంటికన్నా బతుకుతాను. ఇప్పుడు తల్లికి బేబీ డెలివరీ అయిన తర్వాత తల్లిని వేరుగా ఉంచుతారు, బిడ్డనిగా వేరుగా ఉంచుతారు. దాంతో పాటు తల్లికి సరైన ఆ రోజు పడాల్సిన పాలు 4 days, 4 రోజులు, 5 రోజుల తర్వాత పడుతుంది. వాటికి కూడా మీరు జవాబు చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటివి జరగడం మనకు బేబీకి అన్యాయం చేసిన వాళ్ళము. మాయి దవాఖానల కాన్పై ఎక్కడ చెత్త కుప్పలు వాడేస్తున్నారో మాయలు లేవు. ఫస్ట్ ముఖ్యంగా డెలివరీలు దవాఖానలో చేసి మాయని తీసుకుపోయి ఏ చెత్త కుప్పల వాడేస్తున్నారో ఆగమాగం మాయ వాడేసినప్పుడు మన పిల్లలది మన మీద ప్రేమ లేదు. అప్పుడు మేము డెలివరీ అయ్యి మా ఇంటికి తెచ్చి మేము ఒక పంచక కొలాన్లన మేము మాయ వాతినాం. కొలను కట్టి కొలాన్లో మాయ వాతినాం ఇంటికాడ. అప్పుడు ప్రేమలు ఉన్నాయా బెట్ట?
ఇప్పుడు అంటే దాన్ని ఏం చేస్తారు నాకు మాయ మేము నాల భూమిలో వాడతాం. పడేయొద్దా? చెత్తలలో పడేయొద్దు మాయని. కొత్త గురిగిల మాయాడికి వెళ్ళి మేము తెచ్చి కొత్త గురిగిలు వేసి గురిగికి పూజ చేసి అందులో నవధాన్యాలు వేసి ₹1 గురిగిలు వేసి ఇట్లా గుంత కొడతాం. ఇంత గురిగి పట్టడానికి ఇంత గుంత కొట్టి మళ్ళీ చెప్పండి. మాయి మేము దవాఖానలు అయితే ఒకవేళ దవాఖానలు అయితే కూడా ఆ మాయని మేము ఇంటికి తెస్తాం. ఇంటికి తెచ్చి ఇంతదొకటి గురిగి తీసుకుంటాం. కొత్తది గురిగి తీసుకొని ఆ గురిగిలో మాయి 5 దినుసుల ధాన్యాలు వేసి ఆ గురిగికి పసుపు కుంకుమ బొట్లు పెడతాం. బొట్లు పెట్టి ₹1 వేస్తాం. అందులో వేసి ఈడ గుంత కొడతాం. తొక్కుట్లా కాకుంటే పంచగొట్టు కొలను వాడితే నాడాకి ఇట్లా కొడతాం. గుంత కొట్టి ఆ గుంతలో పసుపు కుంకుమ వేసి ఆ గురిగిని ఇట్లా వంకర టింకర లేనట్లా చక్కగా పెడతాం. నిదానంగా పెట్టి దాన్ని ముడుపుతాం. ముడిపి 21 దినం దాకా చుట్టూ ఇట్లా కొలను చుట్టూ అది దడిలాక కడతామమ్మా. పొరక కట్టి ఈడ దిండేస్తాం కొలను. ఆ కొలంలో 21 దినం దాకా బాలంతకు నీళ్ళు పోస్తాం. బాలంతకు నీళ్ళు పోస్తాం. ఎందుకు వస్తాము? పిల్లకు పోస్తాము. ఆ కొలను మీద పోస్తాం. పిల్లకు పోస్తాం, తల్లికి పోస్తాం, అన్న పోస్తాం. పిల్లకి తల్లికి ఎడవాయమిగా ఇద్దరికి అందులోనే నీళ్ళు పోస్తాం. పుట్టంగానే పిల్లని తల్లికి ఇస్తాం కదా. అర్ధగంటకే పాలు ముర్రువాళ్ళు తాగాలి. మరి ముర్రువాళ్ళు తాగితే తల్లి ప్రేమ పిల్లకు ఉంటుంది, పిల్ల ప్రేమ తల్లి. మరి నువ్వు పుట్టంగానే ఏమో ఇప్పుడు గ్రామాలు పోతాయంట, తల్లుల గ్రామర్ పోతుందని పిల్లని దూరం పెట్టి వస్తున్నారు. అది ఎంతగానో అన్యాయం చేసిన వాళ్ళం అవుతున్నాం. చాలా అన్యాయం చేసిన వాళ్ళు. చాలా బాధ అనిపిస్తుంది నాకు చెప్పొద్దు అన్నమాట. కానీ ఇప్పుడు దీన్ని ఇట్లా దాచి దాన్ని అట్లా స్నానం చేయించడం వల్ల ఏం లాభం? ప్రేమ తల్లి యొక్క బిడ్డ. మాయని దూరం చేయకొచ్చినాం మనము, మాయని పడేయకొచ్చినాము. మన మాయ మన దగ్గర ఉంటున్నది. భూతల్లి శక్తి ఎట్లున్నది? మాయతోనే నువ్వు పెరిగినావు. భూతల్లిలో పెడుతున్నాం. భూతల్లి తల్లి లేక భూతల్లి దాచుకుంటారు. తల్లి పొట్టలో దాచుకున్నది. పొట్టలకి వెళ్ళి తీసినాం. మళ్ళీ మనం తల్లిని దాచినాం. ఇప్పుడు ఇది భూతల్లి. ఈ భూతాలు ఎన్ని దినాలు దాగి ఉన్నదో ఇది భూతాన్ని దాచి పెడుతున్నావు. మరి నీ విసిరి చెత్త కుప్పల వాడేస్తున్నావు. చెత్త కుప్పల వాడేసినప్పుడు అల్లాలు పల్లాలు మాయలు లేవు. మాయ వాడేసినప్పుడే మాయలు ఉండకు వచ్చినాయి. పిల్లలు అయితే తల్లి మీద మరి దూరం అవుతున్నాం. మాకు అట్లా లేవు. మరి ఆ మాయలు మాకు ఉన్నాయి. మా పిల్లలకు ఇప్పుడు ఇది చేస్తున్నాం కదా, తర్వాత స్నానం చేపిస్తాం. అవన్నీ పిల్లలకు మనము రకరకాల సబ్బులు వాడుతున్నాం. మరి ఏం చేస్తే బాగుంటది? మేము 21 దినం దాకా పసుపు పెట్టి నీళ్ళు పోసినాం. తల్లికి పిల్లకు ఇద్దరికి పసుపులా కొన్ని నీళ్లు కలిపి మంచిగా కలిపి పిల్లకి తల్లికి పసుపే పెట్టినాం. ఎందుకు పసుపు ఎందుకు పెట్టినామంటే తల్లికేమో పచ్చిపోయాయి, పిల్లకు ఏ చిన్న పురుగు కీటకాలు అట్లా పసుపుతోని ఇన్ఫెక్షన్ ఉంటే కూడా పసుపుతోనే పోతుంది. యాపాకు ఉడకబెట్టి ఉడుకుడుకుడుకు యాపాకు ఉడకబెట్టి యాపాకు నీళ్ళు బాలంతా పోసి అవును వేపాకు వాయిలాకు యాపాకు చింతాకు చింతపలాకు ఎన్నెన్న వేసుకొని వాకులు కానీ వేసి స్నానం చేపిస్తే బాలంతా పెయ్యల్కగా అవుతుంది. పిల్లకు కూడా పసుపు పెట్టి 21 దినం దాకా పసుపు పెడతాం. 21 దినం అయిపోయినాక ఏం సబ్బు లైబాయ్ సబ్బు పెడతాం. అప్పుడు లైవ్ సోపే వాడకుండా ఉండాలని సబ్బే వాడద్దండి. ఏం పిండి పెట్టచ్చు? శనిగది పెసరిది మినపది అన్ని రకాల పిండిలు గడిపి సున్ని పిండి అని పెడతాం. అది ఇంకా మంచిది. మరి నీవేమో బేబీ సబ్బు పిల్లకంట బేడి రోజున అంట అవి మాకు రాదు. మాదే సార్. అమ్మా ధన్యవాదాలు, మంచి విషయం చెప్పారు.